మా సావుకారి ఉన్నాడు కదా, కనీసం వచ్చి హోలీ శుభాకాంక్షలు కూడా చెప్పలే. ఇక ఏమైతుందో తెలియదు. ఇక 3-4 కరేపాకు అడగలేకపోతున్నావా, నాన్నేం తీస్తున్నావు? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? ఇంకా ఈరోజు ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. ఫుల్ సెలబ్రేట్ చేస్తున్నారు అనుకుంటా. మేము మాత్రం బయటకు వెళ్ళిపోతున్నాము. మంచిగా అట్లా ప్రకృతిలోకి వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళి మంచిగా హోలీని సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. తిండి రూపంలో, ఫుడ్ కలర్ రూపంలో కాదు, ఫుడ్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్తో కలిసి. చలో ఇక పోదాం మనం. సో ఫస్ట్ మనము ఫిష్ మార్కెట్కి వెళ్ళి 1.5 కేజీ నుంచి 2 కేజీల ఫిష్ తీసుకుందాము. తర్వాత చికెన్ తీసుకుందాము. ఇంకేమైనా నచ్చితే అడిగిపోయాక అవి కూడా తీసుకుందాం. సో ఫిష్ ఈరోజు గ్రిల్ చేద్దాం మంచిగా. చికెన్ గ్రిల్ చేయాలా, కర్రీ చేయాలా, ఫ్రై చేయాలా అనేది అడిగిపోయాక ఆలోచిద్దాం. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి గోదావరి కష్ట దగ్గర వచ్చేసినాము. ఇక్కడ ఫిష్ తీసేసుకుందాము. ఫిష్ అండ్ చికెన్ ఉంటే చికెన్ కూడా తీసుకుందాము. ఓకేనా? సో లోపలికి వెళ్తున్నా. మంచిగా 2 కేజీల చికెన్ తీసుకొని మంచిగా కట్లు పెట్టించి గ్రిల్ చేసేద్దాం. మంచిగా ఉంటుంది కదా. ఇది సాకేత రోడ్లో ఉంటుంది. చూసారు కదా, ఫుల్ బాగున్నది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసినాం కానీ ఫిష్ లేవు. ముందరేడైనా దారిలో ఉంటే తీసేసుకుందాం. ఓకేనా? సాకేత రోడ్లో ఉంటుంది గోదావరి కట్స్. ఎవరైనా కావాలనుకుంటే అన్ని రకాల చేపలు కూడా దొరుకుతాయి. మటన్ అండ్ చికెన్ కూడా దొరుకుతుంది. కావాలంటే వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ మా కళ్యాణ్ కార్ నడిపిస్తుండు. ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసేసిన. ఇక మా వాడు ఏమో ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు చూసారు కదా, అన్ని ఎత్తులు ఎక్కువ ఉంటాయి. సో సాకేత రోడ్డు దమ్మాయి కూడా దగ్గరలో ఉన్నాము. ఇక్కడ ఫిష్ కనబడింది, వెళ్ళి ఫిష్ తీసేసుకున్నాము మంచిగా. ఫ్రెండ్స్, ఇక్కడ చేపలు ఉన్నాయి. ఇక్కడ మంచిగా చూసినాము. అక్కడైతే తీసుకున్నాం మేము. 1.3 ఉందా? ఓకే, సరిపోతుందా? పొట్టు తీసి నా కత్తులు నూరుతున్నాడు మంచిగా. ఇంకా చూసారుగా, మంచిగా అన్న పొట్టు కూడా జబర్దస్త్ తీసిండు. ఇక మంచిగా దాన్ని గ్రిల్ కోసం కట్ చేయిస్తున్నాం. ఇంకా చలో ఫ్రెండ్స్, తీసేసుకున్నాం ఫిష్. మంచిగా కట్ చేయించుకున్నాము. అండ్ నెక్స్ట్ చికెన్ కూడా తీసుకోవాలి. చికెన్ కూడా అక్కడ వెళ్ళి చికెన్ దగ్గర కూడా చికెన్ తీసుకున్నాము. ఇంకేమైనా ఉంటే వేరే స్పెషల్స్ అనిపిస్తే అవి కూడా తీసేసుకొని మంచిగా మన ప్లేస్కి వెళ్ళిపోదాము. హ్యాపీగా వంట చేసుకొని హోలీని ఇట్లా సెలబ్రేట్ చేద్దాం. ఇంకా సో మీరు ఎట్లా హోలీ సెలబ్రేట్ చేస్తారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మంచిగా కూరగాయలు కూడా అన్నీ తీసేసుకున్నాము. ఉల్లిగడ్డలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కూడా తీసుకున్నాము. ఇంకా నిమ్మకాయలు కూడా తీసుకోవాలి. మావాడు చూడు అన్నీ పట్టుకొని వస్తుండు. ఫ్రెండ్స్, వచ్చేసినాం మన ఫామ్కి. చూసారు కదా, చల్లగా ఉన్నది ఇక్కడ మంచిగా. చూడండి మంచిగా. మావాడు గిన్నెలు పట్టుకొస్తుండే, ఏం పట్టుకురాలేదు అనకుండా, పని చేయలేదు అనకుండా ఎట్లా పట్టుకొని వస్తుంది చూసినా. మళ్ళీ ఏమని అనుకుంటే పని చేసిండ్రా భయ అన్నట్టుగా. మా సరుకులు అన్నీ తెచ్చేసుకున్నాము. మంచిగా అక్కడ కనబడుతుంది కదా, వాటర్ ఉంది. ఆ బండకి వేసి మంచిగా చేపను రాసేసి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేద్దాం. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇక్కడ మంటలు పెట్టి ఆల్రెడీ. ఇక మన గ్రిల్ ప్యాన్ మొన్ననే తీసుకున్నాక ఈరోజు వాడేద్దాం దీన్ని. అన్నీ తీసుకున్నాడు. స్కీవర్స్ ఇచ్చిండు, అలాంటి స్కీవర్స్ ఇచ్చిండు, గ్లవ్ ఇచ్చిండు, ఇచ్చిండు. సో అది పరిస్థితి. ఇక మన వంట స్టార్ట్ చేసేసాము. ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇంకా చికెన్ కూడా తీసుకున్నాము. ఇంకా పప్పులో ఇక్కడ మామిడికాయలు ఉన్నాయి మంచిగా. మామిడికాయలు వేసేద్దాం. ఇక కనబడుతున్నాయి అనుకుంటా మీకు మామిడికాయలు వేసేద్దాం. ఇక మామిడికాయ పప్పు బాగుంటుంది కదా. మంచిగా ఉగాది రాకముందుకే మామిడికాయలు టేస్ట్ చేసేస్తాం. మంచిగా ఫ్రెష్ కరివేపాకు చూసిరా, మళ్ళీ ఇడాకు కొడుతున్నారు. అంత మంచిగా ఉన్నది కరివేపాకు. చూస్తున్నాం కదా, మంచిగా చేప తీసుకొచ్చేసినాము. దీన్ని కాల్చేద్దాం మంచిగా. ఓకేనా? సో ఇట్లా గ్యాసెస్ పెట్టేసుకున్నాము, ఎందుకంటే గ్రిల్ చేస్తాం కదా. దీంట్లో కూడా మంచిగా కారం కూడా తగిలిచ్చేసి
కాలుస్తే మంచిగా స్పైసెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. చూసారా మంచిగా కడిగేసిన. ఇంకా నెక్స్ట్ ఆయిల్ వేసేసి గరం మసాలా వేసేసి ఓకే ఆయిల్ వేసేసి కొద్దిగా చాలు వాటర్ వేసేసి ఇప్పుడు వేసి సాల్ట్ వేసి కొద్దిగా లేదా చూసినా మసాలా కలిపేసినాం. ఇక చేపకు పట్టించి పక్కకు పెట్టేద్దాం. ఇట్లా పెట్టేసుకొని మంచి గ్యాప్లలో రాసేస్తే మంచిగా పడుతుంది కారం మటుకి. ఇట్లా లోపల కూడా పెట్టేసుకున్నాం. సో చేపకి మంచిగా కారం కూడా మసాలాలు పట్టించేసినాం కదా. దీన్ని అట్లా పక్కకు పెట్టేసుకుందాము. ఒక అర్ధ గంట పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత చికెన్ కడుక్కొని చికెన్ కూడా మంచిగా కడిగి మంచిగా ఏం చేద్దామంటే ఆ కారము మనకు కావాల్సిన మసాలా అవన్నీ వేసి పక్కకు పెట్టేసుకుందాము. అది కూడా ఒక అర్ధ గంట నానబెట్టేసేద్దాం. హలో గరం మసాలా, పసుపు, కారము, ఉప్పు వేసుకున్నాము. మంచిగా ఇట్లా కలిపేద్దాము. ఓకేనా. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఏ తమ్ముడు చాలా సాలుగా వేసి కొద్దిగా మంచిగా మర్దన చేయండి. ఫీల్ అయిపోయి చికెన్ అంతా గట్టి కొడుతున్నా. ఫీల్ అవుతుందా అమ్మా? ఇట్లా తమ్ముడు తినకుండా ఫీల్ అవుతుంది. చికెన్ మంచిగా మ్యారినేట్ చేసేసుకున్నాం కదా. సైడ్కి పెట్టేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్. ఇది అంతలోపు మంచిగా రైసు పప్పు చేసేసుకుందాం. పప్పులోకి టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ కోసి పెట్టేసుకున్నాం. ఇక్కడ ఉప్పు తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైట్గా వేసుకోండి. మళ్ళీ అల్లం వెల్లిగడ్డ, పసుపు, ఆయిల్, చలో పప్పుకి అన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇక వాటర్ కూడా వేసేసుకున్నాము. చలో మామిడికాయ వేసుకుందాం. ఇక మావాడు వెలిగించాడు. ఇక ఏమవుతుందో తెలియదు. ఇక స్టవ్ మీద పెట్టేసుకుందాము పప్పు. బియ్యం కడుగుతుండు మావాడు. అదే అది తీసుకురావడానికి రా. అరే ఎట్లా మాట్లాడుతున్నావురా. చలో బిర్యానీలకు ఉల్లిగడ్డలు కోస్తున్నా. బగారాలకు అన్నీ రెడీ అయిపోయినాయి. మసాలాలు కూడా ఇక బగారా పొయ్యి మీద వేసినామంటే అది అయిపోయిందంటే చికెన్ ఫ్రై పెట్టేసి ఆ తర్వాత నిప్పులు పెట్టేసి జర నింగ్లాలు తయారు చేసి ఫిష్ కాల్చుకుందాం మంచిగా. 3-4 కరేపాకు అడగలేకపోతున్నావా? నాన్నేం తీస్తున్నావు అని. చాలా పొయ్యి మీద పెట్టేసినాం. ఇంకా రెడీ చేసేద్దాం. మసాలా వేసి మంచిగా గరం గరం బిర్యానీ రెడీ చేసేద్దాము. మన బగారా మంచి నూనె వేసుకుందామంటవా? మసాలాలు వేసేసుకుందాం. కరివేపాకు, కళ్యామాకు, కొత్తిమీర, పుదీనా కూడా మంచిగా వేయగాలి. నూనెలో వేసుకున్నాము. ఇక అల్లం వెల్లిగడ్డ,
వాటర్ వేసేసుకున్నాం ఇక. చాలా ఫ్రెండ్స్ అందరితో హ్యాపీగా హోలీ ఇట్లా గడిపేస్తున్నాము. మా సావుకారి ఉన్నాడు కదా, కనీసం వచ్చి హోలీ శుభాకాంక్షలు కూడా చెప్పలే. హోలీ శుభాకాంక్షలు రా వారి. ఇట్లా ఇంకా చూసిరా మంచిగా పొలం కాడ అందరం మా కళ్యాణ్ బాయ్తో చలో నీళ్ళు మసులుతున్నాయి. ఇక బియ్యం వేసేసుకుందాం. మంచిగా బియ్యం వేసేసుకుందాం. ఇక మా తమ్ముడు గారు ఇక గ్రిల్కి రెడీ చేస్తున్నాడు. వచ్చినావా? నిప్పు పెట్టేసినాం, ఇంకా బొగ్గులు అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఏందిరా అది వేసే ఏం కాదు అట్లా పెట్టేసి చెప్పు. కళ్యాణ్ బ్రో ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? మంచిగా ఉందా? నెక్స్ట్ టైం వద్దాము మంచిగా. నువ్వు నాన్ వెజ్ తిన్నప్పుడు వద్దాం మళ్ళీ వచ్చి మంచిగా, అప్పుడు వేరే తీసుకొద్దాం. సో ప్రస్తుతానికి ఇట్లా నడిపిస్తున్నాం మేము. మావాడు వెనకకనే అటు పోతున్నాడు కెమెరా రావద్దని. ఆడికి పోతాడాడు, కెమెరాని కాకుండా పోతాడా? చూసిరు కదా ఇట్లా ఉన్నది మొత్తం. ఆ పక్కన ఉన్నది ఆహుజా ఫామ్ హౌస్. మా వాళ్ళు గ్రిల్ చేయడానికి నిప్పుల తంటాలు పడుతారు. ఏ దోస్తులు చూసారా, అన్నం రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మన పప్పు పోపు వేసుకుందాం మంచిగా. పప్పు చూసారా రెడీ అయిపోయింది పప్పు. ఇక పోపు వేసుకుందాం మనము. కొద్దిగా ఇట్లా పప్పును రుబ్బినట్టు చేసి పచ్చిమిర్చి కూడా. గ్రిల్ స్టార్ట్ అవుతుంది, పెట్టేస్తున్నాం మా తమ్ముడు గాడు. మంచిగా కాలుస్తాం ఇక. రెడీ స్టార్ట్ అయింది. చికెన్ ఫ్రై స్టార్ట్ అయిపోయింది. ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అప్పుడు నూనె వేసుకోలేదు కదా. ఇప్పుడు కొద్దిగా అయింది, పైనుంచి నూనె వేసుకొని మంచిగా ఫ్రై చేద్దాం ఇక. అంతే ఇక, అదే మంచిగా ఉడికిపోతుంది. ఇక ఉడికినాక గ్రేవీ లేకుండా చూసేసి మొత్తము వేయించుకోవాలి దాన్ని. పప్పు రెడీ అయిపోయింది, ఇక పోపు వేసుకుందాం. ఓకేనా? చలో మామిడి పోపు వేస్తుండో ఏరా. చలో రెడీ. ఇక ఆవాలు వేసుకుంటున్నా, జీలకర్ర, గార్లిక్. ఈ గార్లిక్ మంచిగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవడం బాగా ఉంటాయి. ఎండుమిర్చి, కరివేపాకు, సారీ కొత్తిమీర. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. ఇక నెక్స్ట్ పప్పులో వేసేసుకుందాం. ఇక మూత పెట్టేయండి, బాగుంటుంది. చాలా ఫిష్ రెడీ అయిపోయింది, మన గ్రిల్ ఫిష్. ఇక ఉల్లిగడ్డలు కోస్తున్నాం. మా జగదీష్ తమ్మునికి ఉల్లిగడ్డలు లేకుండా నడవదాట. సో నిమ్మకాయ వెండి వేసుకుందాం ఇక ఉల్లిగడ్డలలో, మస్తు టేస్ట్ ఉంటుంది. ఈరోజు మంచిగా రెడీ చేసుకున్నాం, మొత్తమే సాధించినాం. గ్రిల్ ఫిష్, చికెన్ ఫ్రై, మామిడికాయ పప్పు. ఈ ఇయర్ ఫస్ట్ టైం మామిడికాయ పప్పు. ఇక టేస్ట్ చేసేద్దాం. ప్రైస్ వడ్డిచ్చేద్దాం అందరికి. ఇక ప్లేట్ పట్టుకో తమ్మి కళ్యాణ్. జర ఉప్పు కారాలు అటు ఇటు అయితే క్షమించు. పడు తమ్ముడు. చలో హోలీ మాది ఇట్లా నడుస్తుంది. ఇక దోసగాళ్ళతో చిల్లు అవుతున్నాం. ఇంకా మంచిగా మా వాళ్ళు అందరు కూర్చోరు, తమ్ముడు గారు కూడా అందరూ భోజనం చేసేస్తున్నాం. బగారా రైస్ కూడా అన్నీ ఫుల్. ఈ చేప కూడా టేస్ట్ చేద్దాం. ఫస్ట్ చేప లేదా ఆనియన్ అందులో వద్దిగా మనకు అన్న చేయటం. సూపర్ ఉంది, మంచిగా ఆగలింది హాయిగా. ఇక మావాడు తినడంట, జర ఆంజనేయ స్వామి దీక్షలో ఉన్నాడు.
మా కళ్యాణ్ బ్రో జర డైట్లో ఉన్నాడు కాబట్టి తినట్లేదు, కానీ వెజ్ ఓన్లీ వెజ్ ప్రిఫర్ చేస్తా అన్నాడంట, అందుకే వెజ్. ఎవరికన్నా అందరం కలిసి ఇట్లా పెట్టుకున్నాం మంచిగా. తినరా తమ్మి ఫిష్, ఇది నేను ఇస్తున్నా, బాగుంటుంది. ఆ మూలకు హౌస్ కడదామని చూస్తున్నారా, వాటర్ సంపు పొడుగు బాగున్నది ఫిష్. వాటరు కొంచెం ఇట్లా పొడుగుదా. ఫ్రెండ్స్ లంచ్ అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు కొద్దిగా సేపు రెస్ట్ తీసేసుకున్నాం. ఇక 5:20 అవుతుంది టైం ఇప్పుడు. ఇక ఈవినింగ్ టైం కదా, టీ తాగాలి కాబట్టి బ్లాక్ టీ పెట్టేసుకుంటున్నాం మంచిగా. సో బ్లాక్ టీ తాగేద్దాం ఇంకా, ఓకేనా. బ్లాక్ టీ అంటే ఏం లేదు, చాయ్ పత్తా వేడినాలు వేయాలి, కథం అవుతుంది. ఏమన్నా చక్కెర కావాలి, చక్కెర ఇంత నిమ్మకాయ విండుకూర అంటే కథం రెడీ అయిపోతుంది. మంచిగా తాగేసి చూస్తారు కదా, ఈవినింగ్ టైం సూపర్ ఉన్నది. టీ తాగేసి ఇక ఇంటికి వెళ్ళిపోతాం అందరం కలిసి. బ్లాక్ టీ పౌడర్, మామూలు టీ పౌడర్ ఉంటుంది కదా, అదే పౌడర్ని వాటర్లో మసాలా పెట్టేసుకోవాలి అంతే, పెద్దగా ఏం లేదు దాంట్లో, స్పెషల్ అంటూ ఏమి ఉండదు, ఓకేనా. మంచిగా వాటర్ మసలిన తర్వాత అట్లా చాయ్ పత్తా వేసుకోవాలి. సో 5 నిమిషాలు మంచిగా మరగనిద్దాము. ఆ తర్వాత మంచిగా గ్లాసులలో వేసుకొని కాస్త నిమ్మకాయ దాంట్లో పిండేసుకొని మంచిగా తాగేద్దాం. ఇంకా ఫ్రెండ్స్ అయిపోయింది, ఇంకా టీ మసలింది బ్లాక్ టీ. చలో సిమ్లో పెట్టేద్దాం, ఇక అందులో వేసేద్దాం మంచిగా గ్లాసులలో, మనం మంచి గ్లాసులో వేసేద్దాం. నిమ్మకాయ పిండేసుకుందాం ఇక. బ్లాక్ టీ ఇది ప్యూర్ బ్లాక్ టీ. ఇంకా అదే విషయం, ఈరోజు హోలీ కదా, మరొకసారి అందరికీ హ్యాపీ హోలీ. ఎంజాయ్ చేసి ఉంటారు అందరూ. సో మేము ఈ విధంగా ఎంజాయ్ చేసినాము. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ వస్తాం, అంతవరకు సెలవు. మరి మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త.